నమస్తే చంద్ర, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర స్పెషల్ స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాలం చెల్లిన వ్యూహాలతో రాజకీయం చేస్తున్నారనే విమర్శ వెలువెత్తుతోంది. మంచి పరిపాలన ఇవ్వాలని ఏపీ ప్రజలు అపరిమిత అధికారాన్ని బాబు నేతృత్వంలోని కూటమికి కట్టబెట్టారు. ఇప్పటికీ ఏడాది పాలన పూర్తయింది. ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఏడాదిలో ఫలానా మంచి పనులు చేశామని ధీమాగా చెప్పుకోవడానికి బహుశా సీఎం వద్ద బలమైన అంశాలేవి లేనట్టున్నాయి. ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం, నాసి రకం మద్యం. దీనివల్ల మీ లివర్ పోయింది, హార్ట్ దెబ్బతినింది, కిడ్నీ పోయింది, చాలామంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. ఇంకా జగన్ను భూతంగా చూపి తద్వారా ప్రజల్ని భయపెట్టి రాజకీయ ప్రయోజనాల్ని పొందాలనే ఆలోచన చంద్రబాబు మాటల్లో కనిపిస్తోంది. ఇలాంటి వాటికి జనం నుంచి తగిన స్పందన ఉండదని చంద్రబాబుకు అర్థమవుతున్నట్లు లేదు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఎవరేం చేశారో చేస్తున్నారో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరక్షరాస్యులకు కూడా తెలుస్తోంది. అలాంటప్పుడు తాను ఏం చెప్పినా నమ్ముతారని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. ముఖ్యంగా జగన్ను భూతంగా చిత్రీకరించి దానిపైనే వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే చంద్రబాబు తాపత్రయం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. జగన్ పాలనంతా విధ్వంసమయమని బాబు అంటున్నారు. నిజమే అని కాసేపు అనుకుందాం. అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించారు. మరిప్పుడు తన పాలనలో సాగుతున్న విధ్వంసం గురించి ఆయనకు పట్టింపున్నట్లు లేదు. కూటమి నేతల కంటే వైసీపీ ఎమ్మెల్యేలే ఎన్నో రెట్లు మేలు అని ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. అయితే ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి చంద్రబాబు, ఆయన అనుచరులకు మనసు రాకపోవచ్చు. ఒక్కసారి క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలు తీసుకుంటే పాలన ఎంత అధ్వాన్నంగా సాగుతోందో చంద్రబాబుకు అర్థమవుతుంది. తన పాలన 2వ ఏడాదిలో అడుగు పెట్టినా ఇంకా జగన్ విధ్వంస పాలన అంటూ విమర్శించడానికే ప్రాధాన్యమివ్వడం వల్ల ఉపయోగం లేదు. జగన్ భూతం సరే, మరి దేవతల పాలనలో ప్రజలకు ఒరిగేదేంటో చెబితే బాగుంటుంది. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఇంకా జగన్ను విలన్గా చిత్రీకరిస్తూ దానిపైనే తాను మంచి పాలకుడిగా గుర్తింపు పొందాలని చంద్రబాబు అనుకోవడం వ్యూహాత్మక తప్పిదమని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. 2019లో వైసీపీకి అపరిమితమైన అధికారాన్ని ఇచ్చిన ప్రజలే 5 ఏళ్ల తర్వాత దారుణంగా ఓడించారని బాబుకు తెలియంది కాదు. అదే ప్రజలు తమపై విపరీతమైన అంచనాలు, ఆశలతో అపరిమిత అధికారాన్ని కట్టబెట్టారని, వాటిని భర్తీ చేయకపోతే ప్రజా తీర్పు అందుకు తగ్గట్టు ఉంటుందని బాబు గుర్తించాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరించాలని అనుకుంటే అది ఆయన ఇష్టం. 5 ఏళ్లకోసారి ప్రజల ఇష్టాయిష్టాలను వెల్లడించడానికి అవకాశం వస్తుందనే వాస్తవాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఇది వాల్టీ స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.